వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో రామన్పేట పట్టణంలో అభివృద్ధిలో భాగంగా బస్టాండ్ పక్క నుండి గల బీసీ కాలనీ రోడ్డు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, సుంకోజు దామోదర్చారి, దండు శివకుమార్, మహమ్మద్ గౌస్, శ్యామలా రవి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రభాతరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత ఆదేశాలకు అనుగుణంగా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో గల మెయిన్ రోడ్లు, కాలనీల్లో గల రోడ్లను అతి త్వరలోనే త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని మీడియాతో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. అట్లాగే పట్టణ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సహకరించి అభివృద్ధిలో భాగం కావాలని కూడా సంకోజు దామోదర్చారి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలపడం జరిగింది. మైనంపల్లి హనుమంత గారి నాయకత్వం, సుప్రభాత గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీసీ కాలనీలో ఇది ఎన్నో వార్డు సార్? 13 వార్డు, 14 వార్డులో సార్ చెప్పండి సార్. వరకు వెళ్ళే మీరు ఉండండి, పర్లేదు. రైతులందరూ వెళ్ళే ముఖ్యమైన రోడ్ ఇది. మెయిన్ రోడ్ కాబట్టి దీనికి దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మొత్తం 20 ఫీట్ల రోడ్డు వేయడం జరుగుతుంది. 7 మీటర్లు మొత్తం ఎంత ఉంటే అంత ఫుల్ మీటర్గా రోడ్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు అతి త్వరలో 15-20 రోజులు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దయచేసి ప్రజలందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి ఏంటంటే, టూరింగ్ అయ్యే వరకు ఎవరు కూడా సైకిల్ మోటార్లు కానీ, ఆటోలు కానీ, ఎలాంటి వెహికల్స్ డీసీఎంలు కానీ తెలియకుండా తీసుకుపోతే ఈ రోడ్డు పైన, ఈ రోడ్డు మీద టూరింగ్ 20 రోజుల పాటు టూరింగ్ చేయాల్సి ఉంటుంది. మంచిగా ట్యూనింగ్ అయితే మీకు నాణ్యమైన రోడ్డు ఉంటుంది కాబట్టి ఒక 30-40 సంవత్సరాల రోడ్డు చెడిపోకుండా ఉంటుంది. 20 రోజులు ప్రజలు ఇన్ని రోజులు ఒకే పట్టిరు. దాదాపు 10 సంవత్సరాలుగా ధ్వంసమైన రోడ్డు మీరు నడుచుకుంటూ ఇబ్బంది పడ్డారు. ఒక 20 రోజులు ఒకే పడితే ఆ రోడ్డు ప్రజలకు ఒక నెలలో కూడా అందుబాటులో చేస్తామని తెలియజేస్తుంది. సార్ నమస్తే సార్. యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారు మరియు సుప్రభాతరావు గారి ఆధ్వర్యంలో రామాయపేట మున్సిపాలిటీలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గత 18 నెలల నుంచి జరుగుతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సింకోజు దామోదర్ గారు లైన్లో ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి మొత్తం అభివృద్ధి నోచుకొని రామాయపేట ప్రాంతము ఇవాళ కేవలము ప్రజాప్రభుత్వంతో ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, మా డైనమిక్ అయిన ఎమ్మెల్యే అయినటువంటి రోహితరావు గారి ఆశయంతో రామాయపేటను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా మన రామాయపేట పట్టణంలో బీసీసీ కార్యదర్శి అయినటువంటి సీనియర్ నేత సుప్రభాత్ అన్న గారికి మొత్తం ఇన్ఛార్జ్ అప్పచెప్పేసి రామాయపేటను సుందరీకరణలో భాగంగా ఇవాళ బస్టాండ్ పక్కన గల బీసీ కాలనీ రోడ్ను సుమారు ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి బీసీ కాలనీ ప్రజలే కావచ్చు, బస్టాండ్ బ్యాక్ సైడ్ ప్రజలే కావచ్చు, అభివృద్ధికి నోచుకొని ఈ రోడ్డును ఎంతో ఆనందించేదగ్గ విషయము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రామాయపేటను మున్సిపాలిటీని పూర్తి హంగులతోటి అన్ని సీసీ రోడ్లు చేసి వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ గారికి మేము శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. వారికి ఎన్నవేళలా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. దీన్ని రామాయపేట పట్టణ ప్రజలు గుర్తెరిగి రాబోయే ఎన్నికలు కానీ, ఎలాంటి ఎలక్షన్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్పండి సార్, రామాయపేట అభివృద్ధిపై అభిప్రాయం. ఈరోజు బీసీ కాలనీ రోడ్ నుంచి మన బస్టాండ్ పోయే రోడ్ ఏదైతే ప్రారంభించినామో, అదేవిధంగా రామాయపేట పట్టణంలో మన ప్రియతమ నాయకుడు, మన యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహితరావు ఆధ్వర్యంలో, హనుమంతన్న గారి సహకారంతో, మైనంపల్లి హనుమంతరావు గారి సహకారంతో దాదాపు రోడ్ల గురించి ఒక 40-50 కోట్లు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా గత 10-15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలు, కొన్ని ప్రాంతాల్లో 30 సంవత్సరాలుగా రోడ్ అయిన ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్డు వ్యవస్థ నిర్మిద్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహృదయంతో రామాయణపేట పట్టణానికి ప్రత్యేకంగా 50 కోట్ల వరకు మంజూరు ఇప్పించడం జరిగింది. అందులో దాదాపు 20 కోట్ల వరకు పనులు నడుస్తున్నాయి. మిగతా 30 కోట్ల వరకు కూడా ఈ రాబోయే 2-3 నెలలు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కూడా మెదక్ రోడ్ నుంచి సిద్దిపేట వరకు పూర్తి చేసినాం. అదేవిధంగా ఆ బైపాస్ నుంచి హైదరాబాద్ రోడ్ బైపాస్ నుంచి నిజామాబాద్ రోడ్ బైపాస్ వరకు కూడా దాని వైడనింగ్కు ప్రపోజల్ పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అది రాగానే ఆ పని కూడా మొదలు పెడతాం. భవిష్యత్తులో ఒక సంవత్సరం లోపల రామాయణపేట పట్టణంలో
పాత రోడ్లు కానీ ఏమీ ఉండకుండా ఒక డ్రైనేజ్ అస్తవ్యస్తం ఉన్న డ్రైనేజ్ కూడా సక్రమ మార్గంలో మళ్ళిస్తూ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ప్రతి పనిని మానిటరింగ్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఒక వారంకి ఒకసారైనా ప్రతి పని ఏం జరుగుతుంది రామాయంపేట మున్సిపాలిటీలో కానీ మెదక్ మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కూడా ప్రతి విలేజ్ కూడా నూతన సర్పంచ్లు వచ్చారు. దాదాపు గెలిచిన ప్రతి సర్పంచ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా నిలుస్తా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా నిలిచి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి ముందుకు పోతున్నాం. అదేవిధంగా రామాయంపేట మున్సిపాలిటీని అయితే వాటర్ ట్యాంకులు కూడా ఇచ్చి దాదాపు భవిష్యత్తు 20-30 సంవత్సరాల జనాభా సరిపోని ట్యాంకులు కట్టించడం జరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో నీటి మొత్తం ఉంటుంది, ప్రజలకు తాగునీటి మొత్తం ఉంటుంది. మనం అన్ని రకాల వ్యవస్థలను ఆధునీకరించుకోవడం జరుగుతున్న ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే రామాయంపేట పట్టణాన్ని సుందరీకరిస్తూ అటు డ్రైనేజ్ వ్యవస్థ మురుగు కాలువలు నిర్మిస్తూ మన రోడ్లు నిర్మిస్తూ వాటర్ ట్యాంకులు నిర్మిస్తూ మంచినీరు అందించాల్సిన సౌకర్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న మా ఎమ్మెల్యే గారికి ప్రజలందరూ సహకరించవలసిందిగా రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మున్సిపల్ ఎన్నికల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అయితే బలపరుస్తుందో ఆ అభ్యర్థులందరినీ ఖచ్చితమైన భారీ మేయాలిచ్చి గెలిపించి పట్టణానికి ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో కూడా రామాయంపేట పట్టణానికి రూపురేఖలు మారుతామని స్పష్టంగా మా ఎమ్మెల్యే గారితో మేము హామీ ఇస్తున్నాం. పనులు కూడా చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా బలహీన వర్గాలు ఏవైతే పేదలు ఉన్నారో కడు పేదలు వాళ్ళకి అవి రామాయంపేట పట్టణానికి ప్రత్యేక పైలట్ ప్రాజెక్టులు తీసుకొని భవిష్యత్తులో 5-6 నెలల్లో కూడా 500 ఇంటి ఇవ్వడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చిన అనంతరం ఎక్కడైనా అసలు దొరికితే ఆ ల్యాండ్ తీసుకొని మనిషికి 50 గజాలు జాగి చంద్రలో ఇంటి కట్టినట్టు మా ఎమ్మెల్యేగా ప్రణాళికలు చేస్తున్నాం. అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రజలందరూ నిశ్చితంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మున్సిపాలిటీలో కూడా డైరెక్ట్ ఇప్పుడు ఇంతకుముందు గతంలో చూసారు ఏ పనులు కాకపోతే ఇవాళ మున్సిపాలిటీ నుంచి ఒక ఫిర్యాదు లేదు. ఇంటి పర్మిషన్ పోతే ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా మేము 2 సంవత్సరాలు పర్మిషన్ ఇప్పించడం జరుగుతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే 3 సంవత్సరాలు కూడా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి పాలన ఉన్నంత కాలం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పర్మిషన్ ఇప్పిస్తాం. అన్ని పనులు కూడా వీధి దీపాలు కూడా మేము 2 సంవత్సరాల్లో కూడా ఒక 1000 వీధి దీపాలను కొన్నాం. కొంటే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తమై దాదాపు 400 లైట్లు కాలిపోవడం జరిగింది. అయినా మళ్ళీ కొత్తవి తీసుకొని పనులు ప్రారంభిస్తాం. కాబట్టి ఎక్కడ కూడా వీధి దీపాల ఇబ్బంది కానీ ఇంకా రామాయంపేటను పట్టి పీడిస్తున్న 2 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. కుక్కలదొకటి కోతులదొకటి అవిటిని కూడా ఎట్లా నిర్మూలిద్దామో దృష్టి పెడుతున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించి అపోహలకు పోకండి. ఎవరైనా తప్పుడు మాటలు చెప్పినా తప్పుడు ప్రచారం చేసినా నమ్మకండి. ఏదైనా ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చు. మన కానీ మా నాయకులను ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుడిని మీరు ఎవరిని సంప్రదించడానికి పని చేసి పెడతాం. దయచేసి ప్రజలంతా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించవలసిందిగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సవినయంగా మా ఎమ్మెల్యే గారితో విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డు బాగలేదని శంకోజీ దామోదరరావు గారు ఒక 6 నెలల క్రింద ఈ రోడ్డు గురించి వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ అభిప్రాయం సార్? ఇప్పుడు 6 నెలల లోపు వీడియో సరిగా రోడ్డు బాగలేదని చెప్పారు కదా, ఇప్పుడు వెంటనే స్పందించిన ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? మన లోటుపాట్లప్పుడు తెలియడం జరిగింది. అప్పుడు మీరు కూడా వచ్చి వీడియో తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయనకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటాము. అట్లాగే మా సీనియర్ నేత అయినటువంటి బీసీసీ కార్యదర్శి అయినటువంటి సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు మేము ఎల్లవేళలా సపోర్ట్ ఉంటాము. ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేయాలి. అభివృద్ధిలో ఒకటే నినాదం ఉండాలి. పార్టీలన్నీ పక్కన పెట్టాలి. అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ రామాయంపేట మంచి రోజులు వచ్చినాయనే భావన కలుగుతుంది. దీన్ని రామాయంపేట పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళ నిర్ణయాలు కానీ ఒక మంచి పద్ధతిలో తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సూచించడం జరుగుతుంది. నమస్తే సార్, చెప్పండి. 10 సంవత్సరాల నుంచి అన్నా అన్నా చెప్పండి, రోజుభాయ్ చెప్పండి. బస్టాండ్ నుంచి బీసీ కాలనీకి రావాలంటే మొత్తం చీకటి, మొత్తం రోడ్డు కరెక్ట్ లేదు, మొత్తం బండ్లు నడిచి ఎంతోమంది కింద పడి కాలు చేతులు ఇరిగిన సమస్యలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి. ఇప్పుడు మా డైనమిక్ ఎమ్మెల్యే గారు మరియు మా సుబ్రభాత్ అన్న గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ మొత్తం డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యే సార్తో కొట్లాడి మాకు ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మా బీసీ కాలనీ రోడ్డు చాలా బాగా అద్భుతంగా తయారవుతుంది. మళ్ళీ వీధి దీపాలు కూడా అండ్ బస్టాండ్ నుంచి బీసీ కాలనీ దాకా ఎట్లయినా రాత్రి 12 కానీ 1 కానీ 2 గంటలకు కూడా ఒక్కళ్ళు నడుచుకుంటూ రావచ్చు. 10 సంవత్సరాల కింద ఆ పరిస్థితి లేకుండే, గత పోయిన 5 సంవత్సరాల కింద కూడా పరిస్థితి లేకుండే. 10 సంవత్సరాల నుంచి రామన్పేట్ మొత్తం ఏ డెవలప్మెంట్ గురించి నోచుకోలేదు. ఇప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం టోటల్ రామన్పేట రూపురేఖ మారుతున్నాయి.
ఈ సందర్భంగా తెలియదు. అంటే మెదక్ రోడ్ నుంచి మన మల్లెచెరువు కట్టేదాకా సిద్దిపేట రోడ్ దాకా మొత్తం వీధి దీపాలు చాలా బాగున్నాయి, చాలా సెంట్రల్ లైటింగ్ బాగున్నది. మేము కూడా మా సుప్రభాత్ అన్నకు మేము విన్నపం ఇచ్చుకుంటున్నాం. మా ఎమ్మెల్యే సార్కి చెప్పాలని, మా బీసీ కాలనీ నుంచి రామన్పేట బస్టాండ్ నుంచి మా బీసీ కాలనీ వరకు కూడా వీధి దీపాలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రామన్పేట ఏ ఎమ్మెల్యే సార్ వచ్చినా కూడా లోకల్ లీడర్ ఒక ఆయన ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. లోకల్ లీడర్ గట్టిగా ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఎమ్మెల్యే ఇప్పుడు మా వాదన ఏందో, మేము ఏ గల్లీకి పోయినా ఏం పోయినా కూడా మాకు ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ దగ్గర పోయి మేము చెప్పుకున్న తర్వాత ఆ లీడర్ పోయి ఎమ్మెల్యే సార్కి చెప్పుకొని పనులు రావాల్సిన వాటి మంచి లీడర్ మాకు సుప్రభాత్ అన్న దొరికింది. అందువలన మా రామన్పేట చాలా బాగుపడుతుంది. సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.